కుంభరాశి వారికి 2025 సంక్రాంతి లోపు మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. కోరుకున్న జీవితం లభిస్తుంది. కుంభరాశి వారికి 2025 సంక్రాంతి లోపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, మీకు ఎటువంటి జీవితం ప్రాప్తిస్తుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కుంభరాశికి సంబంధించినటువంటి వారి సమయంలో ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి అనేది కలిగి ఉంటారు. ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. దగ్గర వారిని దూరం చేసుకోవద్దు. శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఇది మీకు అత్యుత్తమ ఫలితాలను అందించే సమయంగా కూడా మనం చెప్పవచ్చు. గ్రహబలం సంపూర్ణంగా ఉండడంతో మీ విజయ యాత్ర సఫల్యంగా సాగుతుంది. మీ సేవలతో అందరి నుండి మన్ననలు పొందుతారు. పెద్దల ఆశీస్సులతో మీ పనులు మరింతగా జయప్రదంగా ఉంటాయి. అనుకోకుండా వచ్చిన ఒక శుభ సమాచారం మీకు మానసిక శాంతిని కూడా అందిస్తుంది. మీకు చేరే ఒక శుభవార్త మిమ్మల్ని చాలా సంతోషంలో నింపుతుంది. అనవసరమైనటువంటి కష్టాలకు దూరంగా ఉండండి. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్సును, శాంతిని కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. 2025 సంవత్సరం సంక్రాంతి లోపు మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పొందినటువంటి జీవితం ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి కూడా మీకు కలగబోయేటటువంటి జీవితం ఏదైతే ఉందో అది ఇంకో ఎత్తుగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పులన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో ఏది కావాలి అని మీరు కోరుకుని కలలు కన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు లభిస్తాయి. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది. మీ జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుందని చెప్పడంలో సందేహం అసలు కనిపించడం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. అసలు ఈ సమయం కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా విజయవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగపరంగా కూడా ఈ సమయం మీకు మంచి విజయం మరియు ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క పదవిలో మార్పు లేదా కెరియర్లో కూడా మెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. మీరు మీ యొక్క పని రంగంలో పెద్దల యొక్క సహకారం కూడా అందిస్తారు. మీ యొక్క పై అధికారులు మీ పట్ల ప్రభావితులు అవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెరిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఏదో అసంతృప్తి సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మేలు. ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి మరియు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల కారణంగా మీరు డబ్బు అధికంగా ఆదా చేయలేరు. ఎవరికీ కూడా మాట ఇవ్వద్దు, ఎందుకంటే ఇది మీ యొక్క సంబంధంలో సమస్యలను కలిగించవచ్చు. ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుదల అయితే కనిపిస్తూ ఉందండి. అంతేకాకుండా స్థిరాస్తి కారణంగా కూడా కొంత ఆదాయం కలిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం కూడా సర్వసాధారణంగానే ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. మీ తండ్రి మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీకు సరైన మార్గంలో నడుస్తారు. మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు అనేది ఇస్తారు. ఈ సమయం మీ యొక్క తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుంది. అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి తీవ్రమైన సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ద్వితీయార్థం కూడా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయించండి. ద్వితీయార్థంలో సూర్యుని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువు పైన శ్రద్ధ కూడా మీకు పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశిగా మనం చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనిపిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వారిది ప్రేమతత్వము అని కూడా మనం చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరు ప్రేమను ఎదురు వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు. కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాను ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు సిద్ధంగా ఉంటారు. ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా మనం చెప్పవచ్చు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పాలి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.